ఇక మొన్న న్యూ ఇయర్ నైట్ నుంచి ఈ 4 రోజులు అసలు జనాలు నన్ను లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంటారు. హారన్ ఎందుకు కొడుతున్నా? ఇండికేటర్ వేసినా కదా అరే తిక్కలోడా. మొన్న న్యూ ఇయర్ నైట్ నుంచి 4 రోజులు అసలు జనాలు అయితే లెఫ్ట్ అండ్ రైట్ అమ్మో. అసలు ఓంకర్ మూతి చెప్పినాం కదా 20వ తారీఖు నుంచి 27వ తారీఖు మ్యూజిక్ వీడియో వస్తుందని ఏడొచ్చిందిరా మ్యూజిక్ వీడియో అని చెప్పి సాగొట్టేస్తారు. డిలే ఎందుకైతుందంటే ఒకటి సాంగ్ మాస్టర్ నేను ఇంకా సాటిస్ఫై కావాలి, ఇంకా క్రేజీ రావచ్చు అని నా ఉద్దేశం. సో ఈ 2 రోజుల్లో అది అయిపోతుంది. 2 మేము ఒక బ్రాండ్తో కొలాబరేట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే నువ్వు ఇంత పెట్టి మ్యూజిక్ వీడియో తీసిన తర్వాత యూ నీడ్ ఏ మార్కెటింగ్ బడ్జెట్, వెరీ స్ట్రాంగ్ మార్కెటింగ్ బడ్జెట్. మేము ఒక క్రేజీ మార్కెటింగ్ ప్లాన్ వేసాం. ఆ మార్కెటింగ్ ప్లాన్కి తగ్గ మార్కెటింగ్ బడ్జెట్ ఎవరిస్తారా అని చెప్పి లైక్ నేను ట్రై టు కొలాబరేట్ విత్ ద బ్రాండ్స్. ఒక బ్రాండ్ ఓకే అన్నది. ఆ బ్రాండ్ December 8th చెప్పింది మాకు మనం చేద్దామని. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. 16వ తారీఖు కల్లా ఫైనలైజ్ అయిపోతుంది. 27వ తారీఖు మీరు పాటలు వేసుకోండి అని చెప్పారు. బట్ సీన్ అట్లా కాలేదు. ఎందుకంటే డిసెంబర్లో యూజువలీ వాళ్ళకి కొంచెం హాలిడే మంత్ కాబట్టి దెర్ ఇంట్ వర్క్ మచ్ అనమాట. సో వీ హ్యాడ్ టు వెయిట్ అంటిల్ ఈరోజు ఎంత 5th, ఈరోజు మండే. సో హాలిడే సీజన్ అంతా అయిపోయి కొత్త సంవత్సరం రోజు మండే వచ్చింది. ఈరోజు పక్కా వాళ్ళు వచ్చుంటారు ఆఫీస్కి. సో అందుకే ఈరోజు ఫాలోఅప్ కాల్ చేస్తున్నాం. డిసైడ్ అయ్యి ఇద్దరు మీరు ఇస్తారా, మీరు మార్కెటింగ్ బడ్జెట్ ఇస్తే మేము ఒక 2-3 రోజులు ఆగమంటే అవుతాం, లేదా మా తాత 2 గజులు అమ్మేసుకొని మార్కెటింగ్ బడ్జెట్ తెచ్చుకొని ఫట్ మార్కెటింగ్ కూడా వేస్తాం. సో డిసైడ్ అవ్వండి ఏం సంగతి అని చెప్పి మీకు కాల్ దెమ్. సో ఈరోజుతో ఏదో తేలిపోతుంది. ఇంకో 4 రోజులు అయ్యి వాళ్ళ బడ్జెట్తో రిలీజ్ చేసుడా, లేకపోతే మన బడ్జెట్తో ఫటాఫట్ కొట్టేసుడా ఏంది అని మాట్లాడిన తర్వాత అప్డేట్ రేపిస్తా. థ్యాంక్ యూ.